అందరికి నమస్కారం అండి. నా పేరు షేక్ కాజావలి. మేము సింహాపురి కిరణాలు, నెల్లూరు సింహాపురి కిరణాలు షేక్ కాజాబాయ్ అనే సర్వే సంస్థ నుంచి మాట్లాడుతున్నాము. మేము గత 3 నెలల నుంచి అన్ని జిల్లాల్లో మా సభ్యుల్ని ఇద్దరు సభ్యుల్ని నియమించి అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి ప్రతిదీ ప్రజల దగ్గర, రైతుల దగ్గర, మా బంధువులు, స్నేహితుల దగ్గర ఈ సమాచారం సేకరించి, ఎంతో కష్టపడి సేకరించి మేము ఈ ప్రజల ముందుకు ఈరోజు ప్రవేశపెడుతున్నాము. ఈ ప్రీపోస్ట్ సర్వే ఇది ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము పెడుతున్నాము. దీన్ని ఎవరు రాజకీయంగా ఎవరు చూడొద్దు. మానవ దృష్టితో చూసి దీన్ని మాకు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే కొంచెం పైకి వచ్చేవాళ్ళని. మా సంస్థ గత ఉప ఎన్నికల్లో కూడా మేము చేసాము. మా సర్వే చేస్తే కొంచెం అటో ఇటో వచ్చాయి. అలాగే మేము కూడా ఇప్పుడు ప్రవేశపెట్టాము ఈ సర్వే. దీన్ని ఎవరిగా తప్పుగా అనుకోవద్దు. కాకపోతే మా సంస్థ సభ్యులు చాలా కష్టపడి ఎవరు ₹1 ఆశించకుండా సర్వేని చేసి మీ ముందుకు తీసుకొచ్చి పెట్టారు. సుధాకర్ అన్నతే మాకు చాలా హెల్ప్ చేశాడు. అంతా కోఆపరేట్ మొత్తం ప్రతిదీ దగ్గరుండి చూసుకోవటం, చాలా కష్టపడి మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగ నాయకు, తర్వాత సరీఫ్ బాయి, అలా ఆదిరెడ్డి, తర్వాత చాలామంది అలా సభ్యులు చాలామంది ఉన్నారు. జనార్దన్ రెడ్డి, ఇలా చాలామంది ప్రతి ఒక్కరూ మాకు చాలా విధంగా సహాయ సహకారాలు అందించి మాకు ఎంతో ఈ సర్వేకి ప్రవేశపెట్టడానికి మాకు దోహదపడ్డారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం 175లో 163 నుంచి 174 దాకా వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి ఫలితాలు అటో ఇటో వస్తాయి. 171 వచ్చి తప్పులేదు, 171 కూడా వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని కూడా మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలా ఉంది. అంటే మహిళ ఓట్లు ఎందుకు చెప్తున్నా అంటే, మహిళ ఓట్లు ఎక్కువ పడ్డాయి. ప్రతి దగ్గర 3000 ఓట్లు, 4000 ఓట్లు మహిళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మహిళ ఓట్ల ఆధారంగా చూసుకుంటే వైసీపీకి ఎక్కువ విజయానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 70% మహిళలకు వచ్చి సంక్షేమ పథకాలు అందుకున్నారు. జెంట్స్ కంటే మహిళలకే పథకాలు అందాయి. అందువల్ల వాళ్ళ ఓట్ల ఆధారంగా చూసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువ వైసీపీకే మెండుగా ఉన్నాయి. అందువల్ల మా సంస్థ ప్రవేశపెట్టిన సర్వే ప్రకారం 175కి 173 నుండి 174 వరకు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే పార్లమెంట్లో 25కి 24 నుండి 25 లోపల వచ్చే ఆస్కారం ఉంది. కావున మీరు ఎవరు దీన్ని తప్పుగా అనుకోవద్దు. దీన్ని బట్టి మీరు ఎవరు బెట్టింగ్ కాయొద్దు. దీన్ని ఫాలో అయ్యి, ఇది ఓన్లీ ఒక సర్వే ప్రకారంగా మేము చెప్తున్నాము. అంతేనండి. అందరూ నమస్కారం. నా పేరు గొల్లపల్లి సుధాకర్. నేను ఇతర జర్నలిస్ట్ని. నెల్లూరు సింహపురి కిరణాలు షేక్ కాజావలి సర్వే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 13 జిల్లాల్లో జిల్లాకి 2 చొప్పున కేటాయించి వాళ్ళ యొక్క ఆ జిల్లాలో ఉండే ఇద్దరు సభ్యుల్ని వాళ్ళ ప్రజల కాడికి, మనము ఓటర్లు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా వాళ్ళ బంధువుల కాడికి, రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే నిర్వహించారు. ఈ నిర్వహించిన దాంట్లో మాకు వచ్చిన సర్వే ప్రకారము వైసీపీకి 171, ఇది మా సర్వేలో వచ్చి చెప్తుంది. ఎందుకంటే మహిళా ఓట్ల వల్ల అధిక శాతం పెరిగింది. కానీ ప్రతి ఒక్క ఓటరు సైలెంట్ అయ్యాడు. నేను ఈ పార్టీకి వేసాను, ఆ పార్టీకి చెప్పడం లేదు. మనం దగ్గరికి వెళ్ళి అన్న ఎక్కడ ఏంటంటే కంపల్సరీ ఈ పార్టీ వస్తుందన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఓటరు బహిరంగ చెప్పుకోవడం లేదు, ఇది గెలుస్తుందని. కానీ మాకు వచ్చిన సర్వే ప్రకారం 175కి 171 వైసీపీ వస్తుంది. అదే ఎంపీ స్థానంలో 125కి 24 నుంచి 25 సీట్లు వస్తున్నాయి. ఈ సంస్థ మా కాజాబాయ్ గతంలో కూడా మేము వైసీపీకి 150 సీట్లు వచ్చిన ముందుగా మేము 148 నుంచి 157 దాకా చెప్పుకున్నాం. మేము 148-57 మధ్యలో చెప్పుకుంటే మేము అప్పుడు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ మేము సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేశాము. కానీ మేము అనుకున్న దానికి సర్వే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మేము చేసిన సర్వేకి
ఇదే విధంగా ఫలితాలు వస్తున్నాయని మేము ఆశిస్తున్నాము. కానీ ఈ ఫలితాలను బట్టి ప్రజలు కానీ మామూలుగా ఓటర్లు కానీ ఎవరు బెట్టింగ్లకి ఎలాంటి కార్యక్రమాలు పాల్పడద్దు అని ఈ పత్రికాపూర్వకంగా తెలియజేస్తున్నాము.